హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇప్పుడు మనం కొన్ని వర్బ్స్ చూద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. యూజ్డ్ టు, నీడ్ టు, డేర్ టు, ఈగర్ టు, మస్ట్ అండ్ షుడ్ అనే వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో యూజ్డ్ టు అనే వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ యూజ్డ్ టు అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, దీని మీనింగ్ ఏమిటి, ఎప్పుడు ఉపయోగిస్తారు అని ఈ క్లాస్లో తెలుసుకుందాం. యూజ్డ్ టుకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మనం గతంలో ఉన్న అలవాట్లు గురించి చెప్పడానికి వాడతారు. మనం గతంలో ఉన్న అలవాట్ల గురించి చెప్పడానికి వాడతారు ఈ యూజ్డ్ టు అనే వర్బ్. అర్థమైందా లర్నర్స్? నేను చిన్నప్పుడు ఆ పని చేస్తా అంటే నాకు ఆ అలవాటు ఉండేది, ఇప్పుడైతే ఏం లేదబ్బా అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ యూజ్డ్ టు అనే వర్బ్ యూజ్ చేస్తారు. గతంలో నాకు ఆ అలవాటు ఉండేది, గతంలో నేను సిగరెట్ తాగేవాడిని, గతంలో నేను మందు తాగేవాడిని, గతంలో నేను ఎక్కువగా సినిమాలు చూసేదాన్ని, గతంలో నేను బండిని బాగా రైడ్ చేసేదాన్ని, బండిని చాలా ఫాస్ట్గా నడిపే అలవాటు ఉండేది, నేను గతంలో బాగా తినే అలవాటు ఉండేది, నేను గతంలో పాటలు పాడే అలవాటు ఉండేది, గతంలో నేను యాక్ట్ చేసే అలవాటు ఉండేది అని అంటుంటారు కదా. అంటే పాస్ట్లో ఏదైనా ఒక అలవాటు ఉంది, ఆ అలవాటు గురించి చెప్పడానికి ఈ యూజ్డ్ టు వాడతారు. గతంలో ఉండేది, ప్రజెంట్ అయితే లేదు అని ఈ యూజ్డ్ టుకు మీనింగ్. ఇప్పుడు ఈ యూజ్డ్ టుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను గతంలో క్రికెట్ ఆడేవాడిని, నేను నా పాస్ట్లో క్రికెట్ ఆడేవాడిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. గతంలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద పాస్ట్, లేదా నా చిన్నతనంలో అనడానికి ఇన్ మై చైల్డ్హుడ్ అని అంటారు, లేదా పాస్ట్ అని అయినా అనవచ్చును. క్రికెట్ ఆడేవాడిని, క్రికెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రికెట్. ఆడేవాడిని అంటే యూజ్డ్ టు, ఆడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లే అని అంటారు. ఈ యూజ్డ్ టు పక్కన ఇందాక నేను చెప్పాను కదా వర్బ్స్, యూజ్డ్ టు, డేర్ టు, ఈగర్ టు, నీడ్ టు, మస్ట్ అండ్ షుడ్ అనే వర్బ్స్కి ఇక్కడ పక్కన ఖచ్చితంగా V1 వర్బ్ మట్టుకే రావాలి. V2, V3, V5, V4 వర్బ్స్ రాకూడదు. ఈ యూజ్డ్ టు పక్కన ఓన్లీ V1 వర్బ్ మట్టుకే రావాలి, వాడాలి. అర్థమైందా లర్నర్స్? నేను గతంలో క్రికెట్ ఆడేవాడిని, ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంగ్లీష్లో రాసినట్టయితే ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అని అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మెయిన్ వర్బ్ రాదు, ఎందుకంటే ఓన్లీ ఇక్కడ V1 వర్బ్ మాత్రమే. ఓన్లీ V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా తీసుకోండి, ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? ఏ తెలుగు వాక్యాన్ని అయినా సరే ఇంగ్లీష్లోకి మార్చాలంటే ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాని మీరు యూజ్ చేయవలసిందే. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్ లాగా మనం తీసుకుంటాము. ప్లే అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓన్లీ పాస్ట్ గురించి మాత్రమే మాట్లాడాలి ఈ యూజ్డ్ టు వచ్చినప్పుడు. అంటే గతంలో పాస్ట్లో నేను ఆ పని చేసేదాన్ని, ఈ పని చేసేదాన్ని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ యూజ్డ్ టు మాట్లాడతారు. ఓన్లీ గతం గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఈ యూజ్డ్ టుని ఉపయోగిస్తారు. వి యూజ్డ్ టు చాట్, మాకు
చాట్ చేసే అలవాటు ఉండేది. ప్రెజెంట్ అయితే లేదు, పాస్ట్లో మేము ఎక్కువగా చాట్ చేసేవాళ్ళము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. చూసారా, ఇక్కడ యూజ్డ్ టు పక్కన ఓన్లీ V1 వర్బ్ మాత్రమే రావాలి. ఈ యూజ్డ్ టు పక్కన V1 వర్బ్ మాత్రమే వాడవలెను. ఇది గుర్తుపెట్టుకోండి. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకుంటాము. చాట్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. యూ యూజ్డ్ టు గో టు మూవీస్. నీవు లేదా మీరు మూవీస్కు వెళ్ళే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? నీవు లేదా మీరు అని అవుతుంది కదా. సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకుంటాము. గో టు మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ యూజ్డ్ టు పక్కన ఓన్లీ V1 వర్బ్ మటుకే వాడాలి. గో అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. గతంలో నీవు లేదా మీరు మూవీస్కు వెళ్ళే అలవాటు ఉండేది. ప్రెజెంట్ అయితే లేదు, ఇప్పుడు లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. బర్డ్స్ యూజ్డ్ టు కమ్. బర్డ్స్ అంటే పక్షులు వచ్చే అలవాటు ఉండేది. వచ్చే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడైతే రావట్లేదు, మా ఇంటి దగ్గరికి ఒకప్పుడు పక్షులు దండి వచ్చేవి, ఇప్పుడైతే అస్సలు రావడమే లేదు అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఏదైనా సరే ఈ యూజ్డ్ టు చెప్పాలన్నప్పుడు గతంలో నాకు ఆ అలవాటు ఉండేది, పాస్ట్లో నేను అలా చేసేదాన్ని అంటే ఏదైనా సరే గతంలో చెప్పేటప్పుడు మాత్రమే ఈ యూజ్డ్ టును ఉపయోగిస్తారు. బర్డ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకుంటాము. కమ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ యూజ్డ్ టు పక్కన ఖచ్చితంగా V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ను మాత్రమే వాడవలెను. హీ యూజ్డ్ టు లవ్ మెనీ గర్ల్స్. అతను చాలామంది గర్ల్స్ను ప్రేమించే అలవాటు ఉండేది. అతను గతంలో చాలామంది గర్ల్స్ను ఆడవాళ్లను ప్రేమించేవాడు, ఇప్పుడైతే మారిపోయాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. లవ్ మెనీ గర్ల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ యూజ్డ్ టు స్మోక్ సిగరెట్స్. ఆమె సిగరెట్స్ను స్మోక్ చేసే అలవాటు ఉండేది, ఇప్పుడైతే లేదు. ఆమె గతంలో సిగరెట్స్ని తాగే అలవాటు ఉండేది, ఇప్పుడు ఆ సిగరెట్స్ తాగడం మానేసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. స్మోక్ సిగరెట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రమేష్ యూజ్డ్ టు ప్రే గాడ్. రమేష్కు గాడ్ని ప్రే చేసే అలవాటు ఉండేది, ఇప్పుడైతే అతడు గాడ్ని ప్రే చేయటం లేదు అంటే ప్రార్థించడం లేదు. ఒకప్పుడైతే అతను బాగా ప్రే చేసేవాడు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. రమేష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్రే గాడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారా, ప్రతి ఒక్క సెంటెన్స్లో ఈ యూజ్డ్ టు పక్కన ఓన్లీ V1 వర్బ్ మాత్రమే ఉంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. యూజ్డ్ టు పక్కన ఓన్లీ ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ మటుకే ఉండాలి. అమ్మ యూజ్డ్ టు గో టు టెంపుల్స్. అమ్మ టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళేది, ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉండేది, ఇప్పుడైతే మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. అమ్మ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గో టు టెంపుల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై ఫాదర్ యూజ్డ్ టు గో ఆస్ట్రేలియా. మా నాన్నగారు ఆస్ట్రేలియాకు వెళ్ళే
అలవాటు ఉండేది. వెళ్ళే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గో ఆస్ట్రేలియా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యూజ్డ్ టు డూ వీడియోస్ ఆన్ యూట్యూబ్. నేను గతంలో అంటే పాస్ట్లో యూట్యూబ్లో వీడియోస్ చేసే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను గతంలో యూట్యూబ్లో వీడియోస్ చేసేదాన్ని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే నేను గతంలో యూట్యూబ్లో వీడియోస్ చేసేదాన్ని. ఇప్పుడు నేను వీడియోస్ని చేయడం లేదు, నిలిపివేశాను. గతంలో నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టే అలవాటు ఉండేది, ఇప్పుడైతే లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే యూజ్డ్ టు వాక్ ఆన్ గ్రౌండ్. వాళ్ళు గ్రౌండ్లో వాక్ చేసే అలవాటు ఉండేది. వాళ్లకు గ్రౌండ్లో నడిచే అలవాటు ఉండేది, ఇప్పుడైతే వాళ్ళు గ్రౌండ్లో నడవట్లేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాక్ ఆన్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై బ్రదర్ యూజ్డ్ టు ప్లే విత్ మీ. నా తమ్ముడు నాతో ఆడే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడైతే వాడు నాతో అస్సలు ఆడటం లేదు, ఒకప్పుడు వాడు నాతో ఆడే అలవాటు ఉండేది. వాడికి నాతో ఆడే అలవాటు ఉండేది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మై బ్రదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లే విత్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యంగర్ సిస్టర్ యూజ్డ్ టు పుట్ మెహందీ ఆన్ హర్ హ్యాండ్స్. నా చెల్లెలు ఆమె చేతుల మీద మెహందీ పెట్టుకునే అలవాటు ఉండేది. నా చెల్లెలకి ఆమె చేతుల మీద గోరింటాకు లేదా మెహందీ పెట్టుకునే అలవాటు ఆమెకు ఉండేది, ఇప్పుడైతే లేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. యంగర్ సిస్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. పుట్ మెహందీ ఆన్ హర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై ఫ్రెండ్స్ యూజ్డ్ టు సింగ్ మెనీ సాంగ్స్. మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ చాలా సాంగ్స్ని పాడే అలవాటు ఉండేది, ఇప్పుడైతే వాళ్ళు పాడట్లేదు, ఒకప్పుడు వాళ్ళు చాలా మంచి చాలా సాంగ్స్ని పాడేవాళ్ళు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మై ఫ్రెండ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సింగ్ మెనీ సాంగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యూజ్డ్ టు సర్చ్ మీనింగ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ. నేను డిక్షనరీలో ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ను సెర్చ్ చేసే అలవాటు ఉండేది, ఇప్పుడైతే లేదు. ఒకప్పుడు నేను డిక్షనరీలో మీనింగ్స్ డిక్షనరీలో ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్స్ వెతికే అలవాటు ఉండేది, ఇప్పుడైతే లేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సర్చ్ మీనింగ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ యూజ్డ్ టు టెల్ లైస్ ఇన్ పాస్ట్. ఆమె గతంలో అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది. ఆమె గతంలో ఎక్కువ అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది, ఇప్పుడు కొంచెం మానేసింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టెల్ లైస్ ఇన్ పాస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూసారా, ప్రతి ఒక్క సెంటెన్స్లో యూజ్డ్ టు పక్కన ప్రెజెంట్ వర్బ్ V1 మటుకే ఉంది. మీరు ఖచ్చితంగా ఇది గుర్తించుకోండి. ప్రతి ఒక్క సెంటెన్స్లో యూజ్డ్ టు మీరు ఎప్పుడైనా వాడాలనుకోండి, యూజ్డ్ టు పక్కన ఖచ్చితంగా ప్రెజెంట్ వర్బ్ V1 మటుకే వాడండి. అర్థమైందా లర్నర్స్? V2 వాడద్దు, V3 వాడద్దు, V4 వాడద్దు, V5 వాడద్దు. ఓన్లీ V1 వర్బ్ మటుకే వాడండి. అర్థమైందా లర్నర్స్? I used to ask many questions to my teachers in my school days. నేను నా స్కూల్ డేస్లో
టీచర్స్ను చాలా క్వశ్చన్స్ అడిగే అలవాటు ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను స్కూల్కు వెళ్ళే టైంలో నేను మా టీచర్స్ని చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదాన్ని. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అలవాటు ఉండేది నాకు. ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదాన్ని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఆస్క్ మెనీ క్వశ్చన్స్ టు మై టీచర్స్ ఇన్ మై స్కూల్ డేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అనిల్ యూజ్డ్ టు డూ మెనీ బిజినెసెస్. అనిల్ చాలా బిజినెస్లు చేసే అలవాటు ఉండేది. ఇప్పుడైతే బిజినెస్లు చేయడం లేదు, కానీ అనిల్ ఒకప్పుడు గతంలో చాలా బిజినెస్లు చేసేవాడు అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం మీకు ఉపయోగపడుతుంది. అనిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూ మెనీ బిజినెసెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ యూజ్డ్ టు వాచ్ ఫిల్మ్స్. మాకు ఫిల్మ్స్ని అంటే మూవీస్ను చూసే అలవాటు ఉండేది. ఇప్పుడైతే మేము మూవీస్ను చూడట్లేదు, కానీ ఒకప్పుడు భలే చూసేవాళ్ళము. ఇంకా సినిమాలు చూసే అలవాటు భలే ఉండేది మా చిన్నప్పుడు అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాచ్ ఫిల్మ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇన్ ఓల్డెన్ డేస్ మెనీ పీపుల్ యూజ్డ్ టు గో టు బాత్రూమ్స్ టు అవుట్. ఇన్ ఓల్డెన్ డేస్ అంటే పాతకాలంలో చాలామంది బాత్రూమ్స్కు బయటకు వెళ్ళే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఓల్డెన్ డేస్లో చాలామంది బాత్రూమ్స్కి బయటికి వెళ్ళేవారు పాతకాలంలో. గుర్తుందా మీకు? పాతకాలంలో బయటికి వెళ్ళేవారు టాయిలెట్స్కి, బాత్రూమ్స్కి కదా. మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఒకప్పుడు అలవాటుగా ఉండేది, ఇప్పుడు అంతా ఇంట్లోనే బాత్రూమ్స్ కడుతున్నారు కనుక ఇంట్లో వెళ్తున్నారు. ఒకప్పుడు అలవాటుగా ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇన్ ఓల్డెన్ డేస్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది. మెనీ పీపుల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గో టు బాత్రూమ్స్ టు అవుట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యూజ్డ్ టు రీడ్ మోరల్ స్టోరీస్. నాకు మోరల్ స్టోరీస్ చదివే అలవాటు ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే గతంలో నేను మోరల్ స్టోరీస్ని చదివేదాన్ని. ఇప్పుడంతా ఏం లేదప్ప, అంతకాలం మారిపోయింది. ఫోన్ చూస్తూ, ఇన్స్టా చూస్తూ, యూట్యూబ్ చూస్తూ, ఎఫ్బీ చూస్తూ ఉంటున్నాను. అంతేగాని ఒకప్పుడు నేను బాగా మోరల్ స్టోరీస్ని చదివేదాన్ని, ఒకప్పుడు చేసేదాన్ని అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ యూజ్డ్ టు అనేది ఉపయోగపడుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యూజ్డ్ టు అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. రీడ్ మోరల్ స్టోరీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా మీరు కూడా మీ లైఫ్లో నాకు అలాంటి అలవాట్లు ఉండేవి అని చెప్పండి. మీరు ఇప్పటి నుంచి నాకు గతంలో ఆ అలవాటు ఉండేది, ఈ అలవాటు ఉండేది అని అంటుంటాం కదా. నేను చిన్నప్పుడు బాగా బీరకాయలు తినేదాన్ని, బాగా బెండకాయలు తినేదాన్ని, బాగా తినే అలవాటు ఉండేది. బాగా నేను వంకాయలు తినేదాన్ని చిన్నప్పుడు, నాకు అలవాటు ఉండేది అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ యూజ్డ్ టుని ఉపయోగిస్తారు. మీరు కూడా ఇప్పటి నుండి మీ లైఫ్లో ఈ యూజ్డ్ టుని ఉపయోగించడం స్టార్ట్ చేయండి. గతంలో మీకు ఏదైనా అలవాటు ఉంది అని చెప్పాలన్నప్పుడు ఈ యూజ్డ్ టు ఉపయోగించి చెప్పండి. ఈ యూజ్డ్ టు పక్కన V1 వర్బ్ ఉండాలి, ఇది గుర్తుంచుకోవాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ యూజ్డ్ టు అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. అంటే పాస్ట్లో, గతంలో ఏదైనా ఒక అలవాటు ఉంది అని చెప్పడానికి ఈ యూజ్డ్ టుని ఉపయోగిస్తారు. పాస్ట్లో నాకు అలవాటు ఉండేది, ప్రజెంట్ అయితే లేదు అని ఈ యూజ్డ్ టుకు అర్థము. అర్థమైందలైనా ఎంతైనా సరే ఇది పాస్ట్ గురించే చెప్తుంది. ఈ యూజ్డ్ టు అనేది మనకు పాస్ట్ గురించే చెప్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యూజ్డ్ టు పక్కన V1 వర్బ్ మటుకే ఉండాలి.
అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.